హాయ్ అండి. హాయ్ అండి. సో బిగ్ బాస్ చూస్తున్నారా? డైలీ చూస్తున్నాను. ఓకే, సెకండ్ వీక్ నామినేషన్స్ నిన్న అయిపోయాయి. మరి దాంట్లో అన్ఫేర్ ఎక్కడైనా అనిపించిందా మీకు? అన్ఫేర్ లాస్ట్ నామినేషన్ క్యాప్టెన్ చేసింది చూడండి, అది చాలా అన్ఫేర్. పాపం అతని పని అతను చేసుకుంటున్నాడు. అతన్ని అసలు నామినేట్ చేయడం అది కరెక్ట్ కానే కాదు. సుమన్ శెట్టి గారిని డైరెక్ట్ నామినేట్ చేయడం అది కరెక్ట్ కాదు. అసలు ఇంతసేపు మొన్నటిదాకా ఆమె మీద రెస్పెక్ట్ ఉండే, ఆ ఒక్క నామినేషన్ వల్ల మొత్తం పడిపోయింది రెస్పెక్ట్, ఆమె వాల్యూ కూడా పడిపోయింది. మరి హరిత హరీష్ మాస్క్ మ్యాన్ ఎలా అనిపిస్తుంది ఆయన పర్ఫార్మెన్స్? అది ఒక బిగ్ బాస్ వాళ్ళు ఒక వేస్ట్ పని ఎందుకు చేసిరంటే, ఆ మాస్క్ పెట్టి పంపించేది ఉండే బిగ్ బాస్లకి. ఆ దరిద్రమైన ఫేస్ చూడలేకపోతున్నాం, ఆ వాయిస్ వినలేకపోతున్నాం, ఒక స్మైల్ లేదు, ఒక లేడీస్కి రెస్పెక్ట్ అంటాడు, బాయ్స్ మీద ఎట్లా గొడవ పడతాడో లేడీస్ మీద అట్లా గొడవ పడుతున్నాడు. అదే బేస్, అదే వాల్యూమ్. అంటే ఇమ్మాన్యుయల్ గారు ఆయన గుండంకులు అనడం కరెక్ట్ కాదు, కానీ ఆయన మాత్రం రెడ్ ఫ్లవర్ అనొచ్చు అంటారా? ఇప్పుడు కూడా ఆయన నేను అనలేదు, నిన్న అనలేదు అనే డిఫైన్ చేసుకుంటా. అయితే ఇది నాగార్జున తప్పండి. అది నాగార్జున ఎడిట్ చేసి పెట్టిండు అన్నట్టు అయిపోతుంది. ఇప్పుడు ఆయన తప్పులేదు అంటే ఎవరైనా అనుకుంటారు నాగార్జున తప్పే ఎడిట్ చేసిండు అనుకుంటారు. అది అట్లా కాదు కదా, అంతమంది చూస్తున్న షో, అది లైవ్ షో. అంత నీ వీడియో 4 సార్లు 3 సార్లు చూపెట్టినా నువ్వు ఇంకా ఒప్పుకుంటలేవు అంటే నీకు అంత వరస్ట్ ఫెయిల్ ఓడి ఉండడు. అరే తప్పు చేసినా ఒప్పుకో బ్రో, సపోర్ట్ చేస్తాం పబ్లిక్. అంతేగాని నేను ఇట్లా అట్లా అంటే అది కరెక్ట్ గానే కాదు. అంటే లోపలికి వెళ్ళిన కామనర్స్ లా కాకుండా సెలబ్రిటీ లాగా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. యాక్టింగ్ నెక్స్ట్ టైము కామనర్స్ని తీసుకోకుండా చేస్తున్నారు. అలా వాల్యూ అనేది ఏదో మర్చిపోయి పెద్ద వాల్యూ ఉన్న వాళ్ళే నార్మల్గా కూర్చుంటున్నారు ఆయన ముంగట. కాలు మీద కాలు వేసుకొని మేమే తోపులము, మా వల్లనే బిగ్ బాస్ నడుస్తుంది అన్న రేంజ్లో కూర్చుంటున్నారు వాళ్ళు. అండ్ ఆల్సో వాళ్ళ బిహేవియర్ కూడా అంతే ఉంది. ఆ బిగ్ బాస్ ఏం చేస్తాడు చూస్తలే అని చెప్పి మధ్యలో కూడా అంటారు. అది వీళ్ళు చూపెట్టట్లేరు. నేను లైవ్ చూస్తున్నా, లైవ్లో అంటున్నారు. మరి మర్యాద మనీష్ ఎలా అనిపిస్తుంది ఆయనది? వరెస్ట్ అండి, వరెస్ట్ అంటే వరెస్ట్. పేరులోనే మర్యాద పెట్టుకున్నారు కానీ మర్యాద అనేది తెలియదు వాడికి, మర్యాదనే తెలియదు అసలు. ఆ పేరు ఎందుకు పెట్టుకున్నా అంటే వాడికి మర్యాద ఇవ్వడం రాదని చెప్పి అట్లా పెట్టుకుండు ఆ పేరు, అంతే. ప్రియా శెట్టి ఎలా అనిపిస్తుంది? ప్రియా శెట్టి గురించి ఇక మన కెప్టెన్ కదా, సరే మన ఈమె కామనర్, ఆమె గురించి చెప్పడం కూడా వేస్ట్ అంట నేనైతే. ఏమైంది మరి? ఇప్పుడు వరకు చూసారు కదా, మరి ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో ది బెస్ట్ ఎవరు అనిపిస్తున్నారు, వర్స్ట్ ఎవరు అనిపిస్తున్నారు? వరెస్ట్ వచ్చేసి మన మాస్క్ మ్యాన్. ఇంకొకటి ఇంకా వరెస్ట్ ఏంటంటే ఒక అబ్బాయి సైలెంట్గా ఉంటున్నాడు కదా, నా పేరు పవన్ కళ్యాణ్, అదే పొట్టిగున్నాడు కదా, సుమన్ శెట్టి కాదు, ఈయన పవన్ రామురాథోడ్. ఆయన పేరు అంత రావట్లేదు. బట్ మన నామినేషన్లోనే మాట్లాడే ఆయన వాయిస్ అప్పుడు విన్నా నేను. కొంచెం లవ్ ట్రాక్ నడుతుండు కదా పవన్, అంతే. మరి బెస్ట్ మన విలన్, సీరియల్ విలన్ బర్నీ గారు. ఎందుకంటే అతను స్టాండ్ తీసుకున్న ఎగ్గు గురించి అంతగానం నామినేషన్ చేసినారు కదా. ఇప్పుడు తను వచ్చింది ఒక బాలింత అంట. ఇప్పుడు బాలింత అన్నప్పుడు తినబుద్ధి అవుతుంది సంజన గారికి, తినబుద్ధి అవుతుంది. అట్టిపండు ఏదో ఏది చూస్తే తినబుద్ధి అవుతుంది వాళ్ళకి. అప్పుడు ఆమె ఎగ్గు చూసింది, ఎగ్గు తినబుద్ధి అయింది. అది ఒక చిన్న గుడ్డు దొంగ అనే పేరు వేయడం కరెక్ట్ కాదు. ఆ గుడ్డు ఇచ్చినా కానీ ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి కోసం ఆ కాఫీ దగ్గర అని చెప్పి తీసిండు. అయినా కానీ వాళ్ళు డైవర్ట్ కాకుండా హరీష్ చాలా ఓవర్ చేసినారు. వాళ్ళు కామనర్సే ఓవర్ చేస్తున్నారు. మరి ఈసారైనా ఈ బిగ్ బాస్ హిట్ అవుతుందంటారా? హిట్ అవుతుంది, బట్ ఇంకొక ఇప్పుడిప్పుడే ఫైర్ అవుతుంది కదా, ఒక్క 1 వీక్లో ఇంకా ఫైర్ అవుతుంది. ఒకరినొకరు కొట్లా తిట్టుకునే రేంజ్కి వస్తారు, అవుతుంది, ఫైర్ అవుతుంది.